ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు రైల్వేలో ఈ మధ్య ఏఎల్పికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో రైల్వేలో మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఈ యొక్క టెక్నికల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రెడీగా ఉంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారు. దీని గురించి మీకు పూర్తి సమాచారం అయితే చెప్తాను. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముండేటటువంటి అవకాశాలు ఉంటాయనే వాటి గురించి మీకు ఈ చిన్న వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. ఆల్రెడీ గతంలో నేను వీడియో కూడా చేశాను, అయినప్పటికీ ఒక క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో మరొకసారి తీస్తున్నాను, మీ అందరి కామెంట్ దృష్టిలో పెట్టుకొని. అయితే ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు రైల్వేస్ నుంచి అయితే నోటిఫికేషన్స్ రావడం అయితే స్టార్ట్ అయింది. అయితే ఇందులో భాగంగా మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మనకు టెక్నికల్కి సంబంధించినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దీని యొక్క అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్, ఇది ఫిబ్రవరి కదా, నెక్స్ట్ మంత్ ఏది మనకు మార్చ్ 9వ తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 8వ డేట్ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 29. సో నెక్స్ట్ ఇంకొక 9 డేస్లో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఒక నెల వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనికి మనకు సమయం అయితే ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్లికేషన్ చేసుకోనికి తేదీలు అన్నమాట. ఏ రీజన్ వాళ్ళకి, ఇప్పుడు సౌత్ రీజన్ కానీ అదేవిధంగా సెంట్రల్ రీజన్ కానీ ఎవరి రీజన్లో వెబ్సైట్లో వాళ్ళు సపరేట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ కూడా మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు ఎవరైతే పే చేస్తారో మీరు పే చేసినటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మీకు మళ్ళీ తిరిగి మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇచ్చేస్తారు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే అప్లై చేసేటప్పుడు కంపల్సరీ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని మాత్రమే మీరు అక్కడ ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెట్కెఫ్కి కనుక వెళ్తే కనుక వాడు అతి తెలివితోటి వాడి బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకుంటాడు, నెట్కెఫ్ సెంటర్ వాడు. సో అందరు కాదు, కొంతమంది అలా చేస్తారు. లాస్ట్ టైం అలా చాలా మంది చేశారు. సో మీరు మాత్రం అటువంటి పొరపాట్లు చేయకండి. ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? అయితే మరి దీనికి సంబంధించినటువంటి పోస్టుల గురించి ఒకసారి చూసుకున్నట్టయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 అని చెప్పేసి ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే కంపల్సరీ ఐటీఐ అయితే అడుగుతాడండి. ఐటీఐ అదేవిధంగా డిప్లొమా ఉన్న వాళ్ళందరూ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అని ఉండొచ్చు, అదేవిధంగా ఇంటర్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా చెప్పాలంటే ఐటీఐ లేదా డిప్లొమా చేసిన వాళ్ళైతే కంపల్సరీ ఎలిజిబిలిటీ అవుతారు. సో నార్మల్గా 10th చేసా ఇంటర్ చేసా అంటే మాత్రము సో ఈ యొక్క టెక్నికల్ పోస్టులకు అయితే మీరు అప్లై అయితే చేసుకోరాదు. ఒకవేళ 10th క్వాలిఫికేషన్ తోటి మనకి గ్రూప్ డి ఉంటుంది, అదేవిధంగా ఎన్టీపీసీ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఎన్టీపీసీ వచ్చేసి మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఉంటుంది, గ్రూప్ డి వచ్చేసి మనకు 10th క్వాలిఫికేషన్ తోటి. ఈ యొక్క 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 2 కూడా పెద్ద నోటిఫికేషన్స్, అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి మొన్న వచ్చింది. సో దానికి టైం ఉంది, వాటి గురించి కూడా నేను మరొకసారి మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ప్రజెంట్ మీ చేతిలో ఉంది ఏంటంటే 9,000 వేకెన్సీస్ తోటి ఉన్నటువంటి పోస్ట్ ఇదే. ఇది పెద్ద నోటిఫికేషన్. వెయిట్ చేయండి, మనకు అప్లికేషన్ ఇంకొక 9 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అది కూడా నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో మొత్తానికి చూసుకుంటే దీని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి కూడా నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో దీని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఐటీఐ ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కానీ మిగతా విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదన్నమాట, ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లభించింది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఈ యొక్క ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుద్ది అనుకుంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు మన ఛానల్కి టచ్లో ఉండండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ప్రతి ఒక్క అప్డేట్ నేను టెలిగ్రామ్లో పెడతా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.